హలో అండి. ఇది మా ఇంట్లో మా కొత్తింట్లో నేను జరుపుకున్న ఫస్ట్ కిట్టి పార్టీ అనమాట. మా ఇంట్లో నేను చేస్తున్న కిట్టి పార్టీ. ఇగోండి ఫ్రెండ్స్ అందరూ గూడా ఇంకా ఇన్వైట్ చేసేసాననమాట. మా కిట్టి ఫ్రెండ్స్ అందరిని కూడా. ఇగోండి ఇందులో ఒక స్పెషల్ అనమాట. ఈ అందరూ చూసారా ఎంచక్కగా మహాలక్ష్మిలా వచ్చారు కదా! మా ఇంటికి చక్కగా రెడీ అయ్యి నిజంగా ఎప్పుడు ఇలా అంటే ఇంత రెడీ అయినట్టు నేను చూడలేదు. అంటే ఇలా వడ్డానం పెట్టుకొని లైక్ అంటే పెళ్ళిళ్ళకి ఈట్లికి పెట్టుకుంటాం గానీ, మరి కిట్టి పార్టీలు అంటే కాదు. కానీ మా ఇంటికి ఫస్ట్ టైమ్ ఇలా వస్తాము వాళ్ళు అన్నారు. నాకు కూడా హ్యాపీ అనిపించింది. ఇగోండి ఇంకా ఫస్ట్ అయితే ఇంకా ఇంట్లోకి బొట్టు పెట్టి, ఇంకా ఫ్లవర్ ఇచ్చి ఇన్వైట్ చేసేసాననమాట. ఇది మా ఇంట్లో ఒక పార్టిషన్‌లా ఉంటే ఇక్కడ గూడా డోర్ వేసి ఇంకా వెల్కమ్ డ్రింక్ డ్రింక్ ఇచ్చాననమాట. వెల్కమ్ డ్రింక్ ఇచ్చి ఇంకా అలా కొంచెం డాన్స్ చేసుకుంటూ జస్ట్ ఇలా స్టెప్ ఏసుకుంటూ రావాలని చెప్పాను లోపలికి. సో, వాళ్ళు కూడా అలాగే వచ్చారు. హ్యాపీ అనిపించేసిందనమాట. ఇగోండి ఇంకా అలాగే ఇక్కడ వాళ్ళ శారీస్ ఏ కలర్ ఉన్నాయో సేమ్ అవే తెప్పిద్దాం అనుకున్నాను. సేమ్ అవే తెప్పించాను. బట్ కాకపోతే మేము 7 మెంబర్స్‌మి. ఒకటైతే రాలేదు. సేమ్ కలర్స్ వచ్చాయి. అయినా ఓకే. అలా సెట్ అయిపోయాయనమాట. ఇగోండి ఇక్కడ డ్రింక్స్ ఏమయ్యాయంటే కొన్ని గోలీలు రాలేదనమాట. కొన్ని వచ్చాయి. ఇంక ఇగోండి ఇంకా అలా సరదాగా అయితే కొట్టుకొని ఇంకా అలా వచ్చేసామనమాట. అదయినాక ఇంకా మేమైతే కొన్ని రీల్స్ అని, ఫొటోస్ అని ఇంకా అలాగన్నీ తీసేసుకున్నాము. ఫుడ్ కూడా ప్రిపేర్ చేసుకున్నామనమాట. ఇంట్లో కొన్ని చేశాను. బయట నుంచి కొన్ని తెప్పించేసాననమాట. ఇంకా ఇంకా ఇంట్లో అలా ఫుడ్ చేసుకొని ఉంటే ఇంకా కొంచెం వీళ్ళతో హ్యాపీగా స్పెండ్ చేయాలనేమో అని చెప్పేసి ఇంకా అలా చేసుకున్నామనమాట. ఇగోండి ఇక్కడ ఇగోండి మా ఫ్రెండ్ మ్యారేజ్ యానివర్సరీ అనమాట. తను స్వీట్ తీసుకొచ్చింది. మ్యారేజ్ యానివర్సరీ అని మాకు తెలియదు. తను అక్కడికి వచ్చాక చెప్పిందనమాట మ్యారేజ్ యానివర్సరీ అని చెప్పేసి. సో, అందుకని చెప్పేసి ఇంకా తను స్వీట్ పట్టుకొని వస్తే ఇంకా స్వీట్ అదంతా తినేసి ఇగోండి ఫ్రెండ్స్ అందరూ అయితే ఫుల్ ఎంజాయ్ చేశారనమాట. అంటే మా గృహప్రవేశంకి వచ్చారు. మళ్ళీ ఇదే ఫస్ట్ టైం అనమాట మా ఇంటికి వచ్చేది వీళ్ళు. ఈ సారీస్ చూసారా సేమ్ ఒకేలాగా ఉన్నాయి కదా! చెప్తాను. ఇగోండి ఇంకా నేనైతే ఏమేమి చేశానంటే స్మైలీలు చేశాను. అంటే ఫ్రోజన్ ఉంటాయి కదా బయట అవిను అండ్ అల్లుతో ఏదో ఉంటుంది అదొకటి చేశాను. అది వేపాననమాట. అది స్నాక్‌లా చేశాను. అలాగే చికెన్ లాలీపాప్ అనమాట. ఇంక ఇక్కడ ఇలాగా మా ఇంట్లో ఇక సోఫాలో ఇంకా సరిపోలేదంటే ఇంక కిందన కూర్చొని ఇంక హ్యాపీగా మాట్లాడుకుంటూ ఇంక కబుర్లు చెప్పుకుంటూ ఇంక అలాగా తినేసామనమాట. స్నాక్స్ అయిపోయినాక ఇంకా రీల్స్ అని అవన్నీ ఇవన్నీ చాలా చేసుకున్నామండి. ఇవన్నీ కూడా చూపిస్తాను. ఒకసారి చూసేసేయండి. ఈ ఈ వీడియో కోసం అయితే కొంతమంది వెయిట్ చేస్తున్నారనమాట. ఈ వీడియో ఎప్పుడు పెడతానా అని చెప్పేసి. మా ఇంట్లో ఫస్ట్ టైం ఇలాగ మహాలక్ష్మిలా వచ్చి ఇలాగ రెడీ అయ్యి ఇంక ఇలా చేసుకున్నాం అంటే ఇంక ఏం చేశారు ఏంటని కొంతమందిలో అట్లా అనమాట. అందుకని చెప్పేసి ఇంకా వీడియో అయితే కొంచెం లేట్ అయింది. సో, ఇప్పుడైతే ఇంకా పెట్టేస్తున్నాననమాట. చూసి ఎలా ఉందో చెప్పండి. ఈ శారీస్ కదా! శారీస్ అంటే నేను మా గృహప్రవేశంకి ఫ్రెండ్స్ అందరికి పెట్టాననమాట. సో, ఆ శారీస్ కట్టుకొని వచ్చారు. చాలా హ్యాపీగా ఉందనమాట. నేను పెట్టిన శారీసు మా ఇంటికి మళ్ళీ కట్టుకొని వచ్చారనమాట. ఇగోండి సేమ్ కాకపోతే అందరికి బయట నుంచి చూస్తే కొంచెం ఇంకా బ్రైట్‌గా కొంచెం అనిపించాయి. వీడియోలో కూడా ఓకే. ఇగోండి చూడండి. నాది ఇంకో ఫ్రెండ్‌ది సేమ్ అనమాట. అది నాది అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా అయిపోయింది. ఇక్కడికొచ్చాక సేమ్ అనుకున్నామనమాట. కొంచెం డిజైను అది మారుతుంది. బోర్డర్ అంతా ఒకటే డిజైను అండ్ అంతే మారుతుందనమాట. అంతే కలర్స్ డిజైన్ మారుతాయి. ఇంకా శారీస్ అయితే సేమ్ అనమాట. బోర్డర్ అంతా కూడా ఇగోండి ఇంకా రీల్స్ అయితే మనకు అసలే వన్ టేక్‌లో అవ్వదు కదా! సో, చాలా సార్లు ట్రై చేసామనమాట. ఒక వీడియోకి ఒక 2, 3 టేక్స్ తీసుకున్నామనమాట. వెంటనే చేయాలి. మనం ఇటు టీవీలో నటించేవాళ్ళం కాదు కదా! సో, వాళ్ళైనా చేయలేరు. సో, మేమైతే ఇంక అలాగా చూసుకుంటూ రీల్స్ ఏదేదో చేసుకుంటున్నాం అనమాట. ఇంక ఇవన్నీ అయిపోయినాక ఫుడ్ కూడా ఇగోండి ఫుడ్ చూసి నవ్వుకోకుండా ఇప్పుడు చూస్తుంటే నాకే నవ్వు వస్తుందనమాట. ఆల్రెడీ షార్ట్ వీడియోస్ కూడా పెట్టేశాను. అప్పుడు పెట్టి మళ్ళీ ఇప్పుడు పెడుతున్నావమ్మా అని అనుకోకండి. చూడండి. చూసి ఎలా ఉందో చెప్పండి. ఇగోండి.
ఇంకా రీల్స్ అన్నీ అయిపోయాక మ్యారేజ్ యానివర్సరీ అని చెప్పాను కదా! ఇంకా అక్కడికొచ్చాక తను చెప్పింది కాబట్టి, ఇంకా సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి రెడ్ వెల్వెట్ కేక్ అయితే హార్ట్ షేప్‌లో ఉన్నది కేక్ అయితే తెప్పించాననమాట. తెప్పించి తనతో సరదా అలా కట్ చేపించాననమాట. చాలా హ్యాపీగా ఉంటది కదా! ఇలాగా స్పెండ్ చేసి ఫ్రెండ్స్‌తో ఇలా స్పెండ్ చేసి ఇలాంటి మూమెంట్స్ అన్నీ చాలా బావుంటాయి. చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా అది అయిపోయినాక ఇగోండి ఇంకా నేనైతే గిఫ్ట్స్ ఇచ్చేస్తున్నాననమాట. రిటర్న్ గిఫ్ట్స్ మా కిట్టీలో రిటర్న్ గిఫ్ట్స్ ఉన్నాయన్నమాట. సో, ఇంక నేనైతే గిఫ్ట్స్ కూడా ఇచ్చేసాననమాట. ఇంకా వాళ్ళకండి ఇంకా అంటే మాది కొంచెం దూరం కదా! సో, అక్కడి నుంచి వచ్చి అలా కట్టుకొని రావడమే ఎక్కువ. నిజంగా వచ్చి ఇంతసేపు ఇలా రీల్స్ అనేసి ఇంకా అదనేసి ఉన్నారు. వెయిట్ చేశారు. సో, ఇంక వీళ్ళైతే ఇంకా ఇక్కడ ఇంక డ్రెస్ చేంజ్ చేసుకొని ఫుడ్ అయితే తినేస్తున్నామనమాట. ఇగోండి ఫుడ్డు మా శిల్ప అక్క అంటే శిల్ప ఎక్కడున్నా కూడా తనే ముందుంటదనమాట. అంటే ఫుడ్డు చేయడంలో గానీ, పెట్టడంలో గానీ కొసరు కొసరు పెడుతూ ఉంటదనమాట శిల్ప. ఒక ఫ్రెండు తను చేసిందంటే చాలా టేస్టీగా చేస్తది. అలాగే మా ఇంటికొచ్చి కూడా చికెన్ కర్రీ తనే చేసిందనమాట. అండ్ లెగ్స్ ఫ్రై కూడా తనే చేసిందనమాట. తను చెప్తున్నాను కదా! చేయడంలో గానీ, వడ్డించడంలో గానీ, పెట్టడంలో కూడా తను ఫస్ట్ ఉంటదనమాట. తనకిష్టం అలాగా చేసి పెట్టడం గానీ, అలా ఇష్టం అనమాట. ఇంకా ఎక్కడికెళ్ళినా తనకే వదిలేస్తామనమాట. ఇంకా తనే పెడుతుంది అందరికీ. ఎవరికి ఏం కావాలని మధ్య మధ్యలో కావాలన్నా కూడా తనే ఇంక చేసి అలా పెడుతుందనమాట. సో, హ్యాపీ అనమాట. ఇగోండి ఇంకా తినేసిన తర్వాత ఇంకా నెమ్మదిగా అలా మాట్లాడుకుంటూ తింటున్నామనమాట. అలాగే ఫుడ్ ఏంటని చెప్పేస్తాను. నేను బయట నుంచి కీమా బిర్యానీ తెప్పించాను. మటన్ కీమా బిర్యానీ. అండ్ ఒక ఫ్రెండు నాన్ వెజ్ తిందనమాట. అందుకని చెప్పేసి తనకి పన్నీర్ కాజు బిర్యానీ అయితే తెప్పించాననమాట. అలాగే ఒక స్టార్టర్ తనకు వేరే తెప్పించాను. అలాగే మాకు ఏం చేసుకున్నామంటే మటన్ కీమా బిర్యానీ, చికెను అండ్ గులాబ్ జామ్ ఇంక ఇవన్నీ కామనే కదా! ఇంకా రైస్ ఇవన్నీ చేసుకున్నామనమాట. ఇగోండి నేనైతే గులాబ్ జామ్ చేశాను. చేసి విత్ ఐస్ క్రీమ్‌లో బావుంటదని చెప్పేసి ఇంకా ఇగోండి ఇంక సర్వ్ చేసుకుంటున్నామనమాట. ఇంక ఫుడ్ అయిపోయిన తర్వాత అందరం ఇలాగా కూల్‌గా కూల్‌గా ఏం కాదు. పిల్లలు స్కూల్ టైమ్ అయిపోతుందని చెప్పేసి ఇంక ఫాస్ట్‌గా తినేస్తున్నామనమాట. ఇగోండి ఇంకా అందరం కూడా డ్రెస్ చేంజెస్ చేసుకున్నాము. చేంజెస్ చేసుకొని ఎవరికేం కావాలంటే 2 ఐస్ క్రీమ్స్ తెప్పించాను. చాక్లేట్ అండ్ కోకోనట్. శిల్ప వాళ్ళ ఇంట్లో కోకోనట్ తిన్నాము. బావుందని చెప్పేసి ఏది నచ్చితే అది తింటారులే అని చెప్పేసి నేను 2 తెప్పించాను. సో, ఎవరికి ఏది నచ్చితే అది తినేసి ఇంక మాట్లాడుకుంటూ ఇంకెవరు హడావిడిలో అయితే వాళ్ళు వెళ్ళిపోయామనమాట. వాళ్ళకంటే ఫస్ట్ నేనే ముందు వెళ్ళిపోయాననమాట. ఎందుకంటే పాప 3:15కే వచ్చేస్తది. వాళ్ళకి 3:30కి అనమాట. సో, వాళ్ళు కూడా ఇంకా నాతో పాటే వచ్చేసి నేను ఇంక వాళ్ళు ఆటో క్యాబ్ బుక్ చేసుకునే వరకైతే లేను. నేనే వెళ్ళి ఇంకా పాపని తీసుకొచ్చినంత వరకు వాళ్ళు వెయిట్ చేశారు. వాళ్ళకి ఇంకా రాలేదని చెప్పేసి వెయిట్ చేసి హ్యాపీగా అయిపోయిందనమాట. నాదే నా నా తర్వాత ఇంకొకళ్ళు ఉన్నారనమాట. నాకే లాస్ట్ కిట్టీ వచ్చింది. ఒక నెలలోనే 3 కిట్టీస్ చేసుకున్నాం. ఎందుకంటే పిల్లలకి ఎగ్జామ్స్ కదా! అలాగే నేను రిటర్న్ గిఫ్ట్‌గా ఏమి ఇచ్చానంటే ఇగోండి ఇది ఇచ్చాననమాట. ఎవరికైనా ఇచ్చేటప్పుడు కొంచెం యూజ్ అయితే బావుంటుంది కదా! అని చెప్పేసి మనం దేవుడి దగ్గర పూలు పెట్టుకోవడానికి బావుంటుందని చెప్పేసి అవి తెప్పించి ఇచ్చాననమాట. ఇగోండి అందరం కూడా వెళ్ళిపోతున్నాం అని చెప్పేసి చెప్పేస్తున్నారు. హ్యాపీగా అయిపోయింది. చాలా హ్యాపీ అనిపించిందండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఇల్లంతా ఒకసారిగా మళ్ళీ ఖాళీ అయిపోయిందనమాట. ఫైనల్‌గా నేను కూడా వాళ్ళతో పాటు తీసుకొని వెళ్ళిపోయాను పాపని తీసుకురావడానికి.